This is the heart of God. I sought for a man. God is still searching for someone who would stand in the gap, who would cry out to Him, who would pray to Him, who would intercede. That is the calling that God has given. Livestream Ministries is all about raising intercessors for the kingdom of God. ప్రైజ్ ది లార్డ్ అండి. యేసయ్య అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. టుడే లెట్స్ లుక్ ఎట్ లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15. లూకాస్ వార్త 15వ అధ్యాయం. చాలా మందికి లూకాస్ వార్త 15 అంటే వెంటనే తెలిసిపోవాలి. లాస్ట్ అండ్ ఫౌండ్ చాప్టర్ అని చెప్పొచ్చు. తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన గొర్రె, పోయిన నాణెము, ఇవన్నీ ఉంటాయి కదా. లూకాస్ వార్త 15వ అధ్యాయంలో ఇట్ ఈస్ అబౌట్ 3 stories but the same message. A sheep that has wandered away, a prodigal son who left his father, and a coin that was lost. 3 different stories, but it is the same message. And actually Jesus said these 3 parables or 3 stories in a response to the question or in a responding to the religious people. ఈ 3 stories కూడా యేసయ్య రిలీజియస్ లీడర్స్ కి రెస్పాండ్ అవుతూ చెప్తూ ఉన్నాడు. He was responding to the religious leaders, and here if you see, these religious leaders, they were not happy with the grace of God. They were not happy. They wanted to attack the grace of God. So వాళ్ళు దేవుని యొక్క కృపను వాళ్ళు అటాక్ చేస్తున్నారు, దేవుని కృపను. ఎందుకంటే యేసయ్య అక్కడ పాపులతో కూర్చొని ఆయన భోజనం చేస్తున్నాడు. He was eating with sinners and they got very angry. Now the tax collectors and sinners were all drawing near to him. They were all tax collectors, sinners, ఒకప్పుడు సమస్తమైన సుంకరులు, పాపులు ఆయన బోధ వినుటకు ఆయనకు దగ్గరగా వచ్చుండగా. నాకు ఈ మాట చాలా నచ్చిందండి. దగ్గరగా, వావ్, యేసయ్యకు దగ్గరగా, వావ్, సో బ్యూటిఫుల్, రైట్? So now the tax collectors and the sinners were drawing near to him. So we all can go near to Jesus. And the Pharisees and the scribes grumbled, saying, "This man receives sinners and eats with them." పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయించున్నాడని చాలా సనుగుకొనిరి. సో దానికి ఆన్సర్గా ఆయన ఈ 3 parables చెప్పారు, ఈ 3 stories చెప్పారు. సో హీ టోల్డ్ దెమ్ దిస్ పారబుల్. సో వాళ్ళు ఎప్పుడైతే ఆ విధంగా అనుకుంటున్నారో, సో జీసస్ అండర్స్టూడ్ వాట్ దే వర్ థింకింగ్. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆయన అర్థం చేసుకున్నాడు. హీ న్యూ ఇట్, సో ఆయన ఏమనంటే, హలో గైస్, దిస్ ఇస్ నాట్ వాట్ యూ మెంట్. యూ షుడ్ అండర్స్టాండ్ హౌ హెవెన్ ఆపరేట్స్. పరలోకం ఎలా ఆపరేట్ అవుతుందో మీరు అర్థం చేసుకోవాలి. బేసికల్గా జీసస్ ఏమని చెప్తున్నా అంటే, యూ డోంట్ అండర్స్టాండ్ హెవెన్, యూ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ హార్ట్, యూ డోంట్ అండర్స్టాండ్ హౌ మచ్ గాడ్ లవ్స్ అ సిన్నర్. మీకు పరలోకము అర్థం కాలేదు, దేవుని హృదయము అర్థం కాలేదు, దేవుడు ఒక పాపిని ఎంతగా ప్రేమిస్తాడు అనేది మీకు అర్థం కాలేదు. లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ఫాదర్స్ హార్ట్. లెట్ మీ షో యూ వాట్ ఈస్ ఫాదర్స్ హార్ట్. తండ్రి హృదయం ఏంటో నన్ను మీకు చూపించనివ్వండి. లెట్ మీ షో యూ వాట్ గాడ్ వాల్యూస్. లెట్ మీ షో యూ వాట్ ఫాదర్ వాల్యూస్. తండ్రి దేనికి వాల్యూ ఇస్తాడో లెట్ మీ షో యూ. లెట్ మీ ఆల్సో షో యూ హౌ మచ్ అ ఫాదర్ కెన్ గో. ఒక తండ్రి ఎంత దూరం వెళ్ళగలడో మీకు చూపిస్తాను. లెట్ మీ షో యూ హౌ హెవెన్ రెస్పాన్స్ వెన్ అ పర్సన్ టర్న్స్ బ్యాక్ టు గాడ్. ఒక తప్పిపోయిన వ్యక్తి దేవుని వైపు మరలా తిరిగినప్పుడు ఎట్లాగా తండ్రి రెస్పాండ్ అవుతాడు, పరలోకం ఎలా రెస్పాండ్ అవుతుందో మీకు చూపించనివ్వండి. హౌ ఫార్ గాడ్ కెన్ గో. దేవుడు ఎంత దూరం పాపిని రక్షించడానికి ఎంత దూరం వెళ్ళగలడో ఐ విల్ షో ఇట్ టు యూ. అండ్ దేవుడు దేనికి వాల్యూ ఇస్తాడో, వెన్ జీసస్ స్పోక్ టు దెమ్ దీస్ 3 parables టు హెల్ప్ దెమ్ అండర్స్టాండ్ వాట్ గాడ్ వాల్యూస్. దేవుడు దేనికి విలువనిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఆయన దేవుడు ఈ 3 parables లో నెంబర్ 1, తప్పిపోయిన గొర్రెను వెదగడానికి ఆయన ఏ విధంగా వెళ్ళాడు, ఆ గొర్రెల కాపరి ఏ విధంగా వెళ్ళాడు, హౌ ద షెపర్డ్ వెంట్ టు ఫైండ్ అవుట్ ద లాస్ట్ షీప్. బై సేయింగ్ దట్ జీసస్ illustrated how far God can go టు సీక్ అండ్ సేవ్ ద లాస్ట్. తప్పిపోయిన వాళ్ళని వెదగడానికి ఎంత దూరం దేవుడు వెళ్ళగలడా అనేది యేసయ్య చూపించారు. అండ్ దెన్ ఆ పోగొట్టుకున్న నాణెము ఆమె ఎలా వెదిగింది, హౌ షీ ఫౌండ్ ద లాస్ట్ కాయిన్. సో వాట్ గాడ్ వాల్యూస్. దేవుడు దేనికి విలువిస్తున్నాడు, ఇంకా వేరే నాణ్యాలు ఉన్నాయి కదా అని ఆమె వదిలేయలేదు. సో దేవుడు దేనికి విలువిస్తున్నాడు, హౌ హీ డెలిజెంట్లీ సీక్స్ వాట్ వాజ్ లాస్ట్ అండ్ హీ ఫైండ్స్ దమ్ అండ్ హీ రెస్టోర్స్ బ్యాక్ దేర్ పొజిషన్. సో ఏ విధంగా వెతుకుతాడు, వాట్ గాడ్ వాల్యూస్. అండ్ దెన్ జీసస్ సెడ్ హౌ heaven responds when a person turns back to God. ఒక వ్యక్తి దేవుని వైపు తిరిగినప్పుడు పరలోకం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అని తప్పిపోయిన కుమారుని స్టోరీలో ఆయన చెప్పాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే 3వ వచనం నుంచి ఐఎమ్ రీడింగ్ అండి. అందుకు ఆయన వారితో మనం చెప్పాను, మీలో ఏ మనిషికైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 అడవిలో
విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెతక వెళ్ళడా, అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజము మీద వేసుకొని ఇంటికి తెచ్చి తన స్నేహితులను పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించండి, తప్పిపోయిన నా గొర్రె దొరికినని వానితో చెప్పును కదా. అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. Here Jesus was talking about the sheep and the shepherd relationship. So here the shepherd got 100 sheep and one goes missing. ఈయనకి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక్కటి తప్పిపోయిందండి. హ్యూమన్ థింకింగ్ ఏమని అంటారు, హ్యూమన్ థింకింగ్ మనుషులు యూజువల్గా ఏమని ఆలోచిస్తారు, యా వీ హ్యావ్ 99, దట్స్ ఓకే, మనకి 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఒకటే కదా పోయింది అనుకుంటారా లేదా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఆ ఒక్క గొర్రె కోసము ఈ 99 గొర్రెలను వదిలిపెట్టి హౌ ఫార్ షుడ్ ఐ గో, నేను ఎంత దూరం వెళ్ళి ఈ అడవిలో ఎక్కడని వెతకాలి, 99 గొర్రెలు ఉన్నాయి కదా అని సాటిస్ఫై అయిపోతారు న్యాచురల్గా హ్యూమన్ బీయింగ్స్. బట్ హియర్ జీసస్ ఈస్ షోయింగ్ గాడ్స్ హార్ట్. యేసయ్య దేవుని యొక్క హృదయం, పరలోకపు తండ్రి యొక్క హృదయాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఏంటంటే ఆయన నో 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 ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ దట్ లాస్ట్ షీప్, ఆ పోయిన గొర్రె ఎక్కడుంది. కొన్నిసార్లు అది రెబాలియస్గా తప్పిపోకపోవచ్చు, మేబీ డ్రిఫ్టెడ్ అవే ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుంచి స్లోగా క్వయట్గా ప్రార్థన ఆపేసి, క్వయట్గా మేబీ కష్టాల వలన, బాధ వలన, దుఃఖం వలన ప్రార్థన చేసుకోవడం ఆపేసి స్లోగా దేవునికి దూరం అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులంగానే ఉన్నాం, మనం ఆ మందలోనే ఉన్నాము, కానీ తప్పిపోయినట్లుగా ఎవరైనా ఉన్నారా? నేను చాలా సమస్యల వలన ప్రార్థన చేసుకోలేక, చాలా కాలం ప్రార్థన చేసుకోలేక దేవునికి దూరంగా ఉన్నాను. I did not pray for a long time, because of the overwhelming pressure that I've been going through, or I did not pray because చాలా కష్టాలు, చాలా బాధ, చాలా దుఃఖం, ప్రార్థన కూడా రావట్లేదు, తప్పిపోయిన పరిస్థితిలో ఉన్నా నేను. ఇంకా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా? ఈజ్ గాడ్ లుకింగ్ అట్ మీ? ఈజ్ గాడ్ ఆన్సరింగ్ మై ప్రేయర్? ఇటువంటి క్వశ్చన్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ రోజున దేవుడు చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఎక్కడున్నావో, ఏ స్థలంలో ఉన్నావో, ఆ అడవిలో ఎక్కడ తప్పిపోయావో ఆయన వెతికి 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 నీ దగ్గరకు వచ్చి నిన్ను భుజాలపైన వేసుకొని మరలా మందులోకి తీసుకెళ్లే దేవుడు ఆయన. తప్పిపోయాము కదా అని మనల్ని వదిలేసే దేవుడు కాదు. హీ విల్ నాట్ లీవ్. ఆయన ఇంటెన్షనల్గా ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కోసం ఇంటెన్షనల్గా. ఈరోజునమ్మా మీ పిల్లల కోసం ఎవరికోసమైనా ప్రార్థన చేస్తున్నారా? యవనస్తులైన పిల్లల కోసం ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్? ఆర్ యూ ప్రేయింగ్? చాలా మంది నాకు దెర్ ఆర్ సో మెనీ ప్రేయర్ రిక్వెస్ట్ అబౌట్ యువర్ చిల్డ్రన్స్. మెయిన్ ఈ ఏజ్ గ్రూప్ నుంచి, పేరెంట్స్ నుంచి నాకు ప్రేయర్ రిక్వెస్ట్ వస్తుందండి. 16, 17, 18, 19, 20, 21 ఈ ఏజ్ గ్రూప్ నుంచి నాకు లాట్స్ ఆఫ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఐఎమ్ రిసీవింగ్, పేరెంట్స్ ఫ్రమ్ దిస్ age group children. I want to tell you something, Andy. I want to tell you something. Even I have kids around the same age, 18, 20. One thing that, even I'm learning together with all of you. I don't say that I know everything. నాకు అంతా తెలుసు అని నేను చెప్పను. It needs anointing to raise kids, especially in these days. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచాలంటే ఒక స్ట్రాంగ్ అనాయింటింగ్ అనేది చాలా అవసరము. నెంబర్ 1, రిమెంబర్ దట్. సో అనాయింటింగ్ పాస్టర్స్కే ఉంటుందా? సిస్టర్ మీరు పాస్టర్ కాబట్టి మీకే ఇటువంటి అభిషేకం ఉంటుందా అని అనుకోవద్దు, అది పొరపాటే. అనాయింటింగ్ అంటే ఇట్ ఈస్ ద ఎంపవరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ చేత ఎంపవర్ చేయబడ్డం. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ టు ఎవ్రీ వన్, మనందరికీ అవైలబుల్గా ఉంది. నేను 3 kinds ఆఫ్ అనాయింటింగ్ చెప్పాను. ద ఫస్ట్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్ ఈజ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ వన్. పరిశుద్ధాత్మ దేవుడు మనం యేసయ్యను ఎప్పుడైతే సొంత రక్షకుడిగా అంగీకరించామో, నెంబర్ 1. నెంబర్ 2, రెండవది ఏంటంటే ఎస్పెషల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ చిల్డ్రన్ అరౌండ్ దిస్ ఏజ్ గ్రూప్. దట్ ఈస్ ద most defining moment in their life. That is the most defining age in their life. వాళ్ళ జీవితంలో అది చాలా డిఫైనింగ్ ఏజ్, వాళ్ళ ఫ్యూచర్ కి ఫౌండేషన్ సెట్ చేసుకునే ఏజ్ ఫర్ ఆల్ ఆఫ్ us, రైట్? సో ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ ఏజ్ ఫ్యూచర్ కి ఫౌండేషన్ సెట్ చేసుకునే ఏజ్. సో ఆ ఏజ్ లో వాళ్ళకి అప్పుడే అడల్ట్హుడ్ లోకి వస్తూ ఉంటారు. వాళ్ళకి మీకు చాలా తెలియదు, వాళ్ళకి చాలా తెలుసు అనుకునే ఏజ్ అది. నేను చాలా అడల్ట్ అయిపోయాను, ఐ నో ఎవ్రీథింగ్. దే ఆర్ లెర్నింగ్ టు సీ ద వరల్డ్. వాళ్ళు లోకాన్ని చూస్తున్నారు. సో లోకాన్ని మనం చూసినట్టు వాళ్ళు చూడరు. దే వోంట్ సీ ద వరల్డ్ యాజ్ వీ సీ. మన టైంలో ఇలా లేదు, నా టైంలో ఇలా లేదు, మీరు నా టైంలో ఉన్నట్టు ఉండాలి అంటే యూ విల్ లూజ్ దమ్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ సీ ద వరల్డ్ త్రూ దేర్ ఐస్ యాజ్ వెల్. వాళ్ళ కళ్ళలో నుంచి కూడా మనం వరల్డ్ని చూడడం నేర్చుకోవాలి. వాళ్ళ కళ్ళలో నుంచి చూసినప్పుడు అప్పుడు వాళ్ళకి మనం ఏ విధంగా చెప్పాలి అనేది, ప్రభా ఈ విషయంలో నేను ఏ విధంగా ఐ షుడ్ టాక్ టు మై చిల్డ్రన్ అనేది మనము దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసుకొని చెప్పాలి. సీ ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూ కమ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ, మీకు ఏదైనా నచ్చకపోతే డోంట్ స్టార్ట్ ఇమీడియట్లీ జడ్జింగ్ దెమ్. వాళ్ళని జడ్జి చేస్తా కూర్చోవద్దు. ద మూమెంట్ యూ జడ్జ్ దెమ్, వాళ్ళు అక్కడ ఉండడానికి ఇష్టపడరు. దే వోంట్ బి దేర్. సో ద మూమెంట్ వెన్ దే కమ్, మీకు ఎంత నచ్చంటున్నా సరే, డోంట్ స్టార్ట్ జడ్జింగ్ దెమ్, స్టార్ట్ లవింగ్ దెమ్. అండ్ బికాస్ వాళ్ళ ఇంట్లో కాకపోతే ఎక్కడ ఉంటారు, వాళ్ళకి ఇష్టమైనట్టు కదా. లెట్ దెమ్ నో దట్
హౌఎవర్ దే ఆర్ యాక్సెప్టెడ్ ఇన్ ద ఫ్యామిలీ. అంటే వెళ్ళి పాపం చేసేసి వస్తున్నారు అని నేను చెప్పట్లేదు, బట్ వాళ్ళని ఫస్ట్ యాజ్ అ మదర్, యాజ్ అ ఫాదర్ అప్రూవ్ దెమ్, లెట్ దెమ్ ఫీల్ కంఫర్టబుల్ విత్ యూ ఫస్ట్, అండ్ దెన్ ప్రేయర్ఫుల్లీ టాక్ టు దెమ్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఎనీథింగ్ ఇన్ దెమ్. మీకు వాళ్ళలో నచ్చనిది ఏదైనా ఉంటే ప్రార్థన పూర్వకంగా దానికి ముందు ఒక 4-5 గంటలు ప్రార్థన చేసి వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు, నాన్న దిస్ ఈజ్ నాట్ వాట్ వీఆర్, దిస్ ఈజ్ నాట్ అవర్ ఫ్యామిలీ, సో ఐ వాంట్ యూ టు బీ లైక్ దిస్, ఆర్ లేకపోతే గాడ్ వాంట్స్ యూ, వచ్చిన దేవుని వాక్యాన్ని తీసుకొని ఫ్యామిలీ ప్రేయర్ ఈస్ ద బెస్ట్ థింగ్. యూ కెన్ టాక్ టు దెమ్ డ్యూరింగ్ ఫ్యామిలీ ప్రేయర్, సో యూ కెన్ ఆస్క్ దెమ్ క్వశ్చన్స్. అలాంటి కమ్యూనికేషన్ లేదు సిస్టర్, అలా జరగట్లేదు సిస్టర్ అంటే, ఐ వాంట్ యూ టు ప్రే, వీ హ్యావ్ హోలీ స్పిరిట్ గాడ్. సి, మీరు ప్రార్థన చేస్తున్నారు, వీ హ్యావ్ ఎ షెపర్డ్ హూ గోస్ అవుట్ ఫర్ ద లాస్ట్ షీప్. తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళి వెతికే షెపర్డ్ మనకున్నాడు ఆయన. సో ఇఫ్ యూ థింక్ యువర్ చిల్డ్రన్ ఆర్ లాస్ట్, come to the feet of Jesus Christ, cry out at his feet. ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చి ఏడవండి, అడగండి, అయ్యా నువ్వు తప్పిపోయిన గొర్రెని, 99 గొర్రెలను కూడా వదిలేసి నువ్వు ఆ ఒక్క గొర్రె కోసం అడవంతా వెతికావు కదా, ఇదిగో నా పిల్లోడు ఎక్కడో తప్పిపోయాడు ప్రభా, ఇదిగో నా కూతురు ఎక్కడో తప్పిపోయింది, లార్డ్ ఐ ఆస్క్ యూ టుడే బ్రింగ్ హర్ బ్యాక్. అంటే ఇంట్లోనే ఉంటారు కానీ ప్రార్థన చేసుకోకుండా, లేకపోతే ఆ విధంగా ఒకవేళ మీ పిల్లలు ఆ విధంగా ఉంటే, లేకపోతే ఐ డోంట్ నో, కొన్నిసార్లు పైకి బాగానే ఉంటారు, కొంతమంది పిల్లలు పైకి బాగానే ఉన్నట్లు అనిపిస్తారు, బట్ బిహైండ్ యువర్ హార్ట్ విల్ బ్రేక్ ఇఫ్ యూ నో వాట్ దే ఆర్ డూయింగ్. సో కాబట్టి ఇవన్నీ చాలా జెంటిల్గా హ్యాండిల్ చేయడానికి చాలా ప్రేయర్ అవసరము. ప్రార్థనాపూర్వకంగా మీ పిల్లల్ని హ్యాండిల్ చేయడం, మన పిల్లల్ని హ్యాండిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆర్ యు ఆల్ విత్ మీ? మా అమ్మాయి చాలా కరెక్ట్గా ఉంది, చాలా బాగుంది, మా అబ్బాయి చాలా బాగున్నాడు అని సాటిస్ఫై అయిపోవద్దు. ఇట్ ఈస్ గుడ్ వెన్ దే ఆర్ ఫైన్, ఇట్ ఈస్ గుడ్, బట్ ఎవ్రీ సింగిల్ డే, ప్రతిరోజు ఇట్స్ ఎ న్యూ డే, ఇట్స్ ఎ న్యూ బిగినింగ్, ప్రే ఫర్ దెమ్. ఎందుకంటే దిస్ ఈస్ ద టైమ్, యూ కెనాట్ లూజ్ దెమ్. ఈ టైంలో కనుక వాళ్ళలో స్ట్రాంగ్ ఫౌండేషన్ కనుక సెట్ చేయగలిగితే, స్ట్రాంగ్ విలువలు కనుక సెట్ చేయగలిగితే, యూనో ఆ తర్వాత యూ కెన్ జస్ట్ బీ హ్యాపీ. ఆ ఫౌండేషన్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి, దాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్లో యాజ్ పేరెంట్స్ వీ నీడ్ టు చేంజ్ అ లాట్. మనం కూడా చాలా మారాలి. నాకు అర్థమైంది ఏంటంటే, దానివలన ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ ప్రేయర్ లైఫ్ కూడా సెట్ అవుతుంది. యువర్ చిల్డ్రన్ ఆర్ మేకింగ్ యూ యాజ్ ఇంటర్సెసర్స్. నీ కొడుకు నిన్ను తల్లిగా చేస్తే, నీకు ఫస్ట్ పుట్టిన కొడుకు నిన్ను, ఇఫ్ యువర్ సన్ హ్యాస్ మేడ్ యూ అ మదర్, నౌ ద సేమ్ చిల్డ్రన్ విల్ మేక్ యూ ఎన్ ఇంటర్సెసర్. థ్యాంక్ గాడ్ ఫర్ దెమ్. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా అంత ఇదిగా కదలనోళ్ళు, పిల్లల విషయం వస్తే మోకరించి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు. ఐ నో దాట్. సో కాబట్టి థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ చిల్డ్రన్, ప్రే ఫర్ దెమ్, grow them in the Lord, and don't speak negative, as I've been saying. We are learning. So ఒకవేళ గనక నెగిటివ్ మాట్లాడారు, వాళ్ళు రాంగ్ చాయిసెస్ తీసుకున్నారు, ఇవన్నీ ఉన్నా కూడా డోంట్ కండెమ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు వాళ్ళ చాయిసెస్కి మిమ్మల్ని కండెమ్ చేసుకోవద్దు. చాలాసార్లు మంచి ఫ్యామిలీస్లో యూఆర్ స్పీకింగ్ ఎవ్రీథింగ్, డూయింగ్ ఎవ్రీథింగ్. చాలాసార్లు మనం అనుకుంటాం, మన సైడ్ ఆలోచిస్తాం, అన్నీ చేశాను, అన్నీ పెట్టాను, అయినా కూడా ఎందుకు ఇలాగ అయిపోయారు అని అనుకుంటూ ఉంటారు కదా. మరి వారికి సరిపోయిన ప్రార్థన చేశామా, డబ్బులు ఇచ్చాము, టైం స్పెండ్ చేసాం, సినిమాలు తీసుకెళ్ళాం, అన్నీ చేసాము, లంచ్కి తీసుకెళ్ళాం, డిన్నర్కి తీసుకెళ్ళాం, ఫ్రీడమ్ ఇచ్చాం, అంతా ఇచ్చాం, బట్ స్టిల్ వాళ్ళు నన్ను అర్థం చేసుకోలేదు అన్న పేరెంట్స్ ఎవరైనా ఉంటే, హ్యావ్ యూ డిపాజిటెడ్ ఇనఫ్ ప్రేయర్స్ ఫర్ దెమ్? వాళ్ళ కోసం ఇనఫ్ ప్రేయర్స్ డిపాజిట్ చేశారా? దే ఆర్ గోయింగ్ అవుట్ ఇన్ టు ద వరల్డ్ అండ్ యువర్ ప్రేయర్ షుడ్ గో విత్ దెమ్. యూ మైట్ నాట్ బీ ఏబుల్ టు గో విత్ దెమ్, బట్ యువర్ ప్రేయర్ షుడ్ గో విత్ దెమ్. ఇటువంటి దుఃఖంలో, బాధలో ఉన్న తల్లిదండ్రులందరికీ నేను చెప్పేది ఏంటంటే, వీ హ్యావ్ ఎ షెపర్డ్ హూ గోస్ అవుట్ ఫర్ దట్ లాస్ట్ షీప్. ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళి వెతికే షెపర్డ్ మనకు ఉన్నాడు, కాబట్టి ఆయన దగ్గరికి వద్దాము. గాడ్ ఈస్ ఆల్రెడీ పర్సూయింగ్ దెమ్, గాడ్ హెస్ నాట్ గివెన్ అప్ ఆన్ దెమ్. దేవుడు వాళ్ళని వదిలేదు. అట్లానే నా స్వరం వింటున్న వాళ్ళు ఎవరైనా, మేబీ యూ ఫీల్ లైక్ యు ఆర్ లాస్ట్, యూ ఫీల్ లైక్ యూ హ్యావ్ లాస్ట్ దట్ కమ్యూనికేషన్ విత్ గాడ్, దట్ ఇంటిమసీ విత్ గాడ్. మీ పరిస్థితుల వలన కానీ ఆ ఇంటిమసీ పోయింది సిస్టర్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, టుడే ఐ వాంట్ యూ టు నో యువర్ షెపర్డ్ ఈస్ actively pursuing you, not to punish you, not to blame you, not to condemn you, but to carry you on his shoulders. నిన్ను తప్పు చేసావని తిట్టడానికి, కొట్టడానికి, లేకపోతే నిన్ను సనగడానికి, దానికోసం కాదండి, నిన్ను ఆయన భుజాల మీద వేసుకొని వెళ్ళడానికి, టు రెస్టోర్ యూ బ్యాక్ టు దట్ సన్షిప్, టు రెస్టోర్ యూ బ్యాక్ టు దట్ ఇంటిమసీ. సో గాడ్ ఈజ్ నాట్ వెయిటింగ్ టు రిజెక్ట్ ద లాస్ట్. ఇక్కడ వీళ్ళు అన్నారు, నువ్వు ఎందుకు పాపులతో కూర్చుంటున్నావని. సో దెన్ జీసస్ వాజ్ షేరింగ్ ఫాదర్స్ హార్ట్ టు దెమ్. గాడ్ ఈజ్ నాట్ వెయిటింగ్ టు రిజెక్ట్ సిన్నర్స్. God is not waiting to reject the lost. God is actually actively pursuing to embrace them. పాపులందరూ ఆయనకి దగ్గరగా వచ్చారంట. సో వారిని హత్తుకోవడానికి దేవుడు వెయిట్ చేస్తున్నాడు, వాళ్ళని రిజెక్ట్ చేయడానికి దేవుడు వెయిట్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ 8th verse from 8 to 10. Now here is a woman who has 10 silver coins, but she lost 1 coin. ఆమెకి 10 silver coins ఉన్నాయి, 1 కాయిన్ పోయింది. ఆ కాయిన్ ఎక్కడో రోడ్డు మీద పోలేదు, ఇంట్లో పోయింది. చూడండి, యూ మస్ట్ అండర్స్టాండ్ ద డీటెయిల్స్ హియర్. If she loses 1 coin, does not light a
a lamp and sweep the house and seek diligently until she finds it. ఆమె 10 వెండి నాణేలు ఉన్నాయి, ఒకటి పోయింది. ఆ ఒకటి దొరకు వరకు ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా. సో అది రోడ్డు మీద పోలేదు, ఇంట్లోనే పోయింది. చాలా సార్లు ఇంట్లోనే ఉంటాము, పోతాం మనం, లేకపోతే చర్చిలోనే ఉన్నట్లుగా ఉంటాము, బట్ వీఆర్ లాస్ట్ దేర్. మెనీ టైమ్స్ యూ వర్ ఇన్ ద గ్రూప్ బట్ యు ఆర్ లాస్ట్. ఇట్స్ అబౌట్ ద సోల్ దట్ గాడ్ ఈస్ స్పీకింగ్. యూ కెన్ బీ ఇన్ ద హౌస్ అండ్ యూ స్టిల్ బీ లాస్ట్. యూ కెన్ బీ ఇన్ ద చర్చ్ అండ్ యూ స్టిల్ బీ లాస్ట్. యూ కెన్ బీ అరౌండ్ ద బిలీవర్స్, యూ కెన్ స్టిల్ బీ లాస్ట్. దట్ మీన్స్ లాస్ట్ అంటే ఏంటంటే యు ఆర్ డిస్కనెక్టెడ్ స్పిరిచువల్లీ. యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ వెన్ యూర్ టాకింగ్ అబౌట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం నంబ అయిపోయినట్లుగా ఉంది, సెన్సిటివ్గా లేదు. యూ ఫీల్ యు ఆర్ లాస్ట్. మీరు లాస్ట్ అయిపోయినట్లుగా ఉన్నారేమో. బట్ వన్ థింగ్ దట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద కాయిన్ లాస్ట్ ఇట్స్ పొజిషన్ బట్ నాట్ ఇట్స్ వాల్యూ. ఆ కాయిన్ దాని యొక్క పొజిషన్ ని లాస్ అయింది కానీ వాల్యూని పోగొట్టుకోలేదు. ద వాల్యూ ఈజ్ స్టిల్ దేర్. ఒక $100 పోయింది అనుకోండి, అది ఏ మట్టిలో పడినా దాని వాల్యూ అలాగే ఉంది, కాకపోతే పొజిషన్ కరెక్ట్గా లేదు. అది నీ పాకెట్లో ఉండాలి, లేకపోతే అది ఉండవలసిన పొజిషన్లో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసయ్య రక్తంతో కడగబడిన నీవు, ఇఫ్ యూ స్టిల్ ఫీల్ దట్ యు ఆర్ స్పిరిచువల్లీ డిస్కనెక్టెడ్, ఇఫ్ యూ స్టిల్ ఫీల్ దట్ యు ఆర్ నాట్ ఇన్ కమ్యూనికేషన్ విత్ గాడ్, ఆర్ ఇఫ్ యూ ఫీల్ దట్ God is far from you or you're far from God, I want to tell you, your life holds the value. Your life is still valuable to God. You only lost the position of that intimacy, but you have not lost your value. Jesus has purchased you. నువ్వు ఆ ఇంటిమేట్గా ఉండే పొజిషన్ని పోగొట్టుకున్నావేమో, కానీ నువ్వు రాంగ్ పొజిషన్కి వెళ్ళావేమో, కానీ నీవు దేవుని యొక్క దృష్టిలో నీ విలువనైతే పోగొట్టుకోలేదు. అందుకని ఇక్కడ ఈ స్త్రీ ఏం చేసింది? దిస్ ఉమెన్, అన్నేమ్డ్ ఉమెన్, ఇస్ ద పిక్చర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆల్సో అండి. లైట్స్ ఆఫ్ ద ల్యాంప్, ఆ దీపము వెలిగించి, అండ్ స్వీప్స్ ద హోల్ హౌస్. చూడండి, ఈ 3 స్టోరీస్ లో కూడా 3 డిఫరెంట్ ఇమేజెస్ మనం ట్రినిటీని చూడొచ్చు. ఫస్ట్, ఆ షెపర్డ్ వెతికి వెళ్ళిన షెపర్డ్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ ఆ దీపము వెలిగించి వెతికిన స్త్రీ, ఇట్స్ ద పిక్చర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అండ్ ద లాస్ట్, ప్రాడిగల్ సన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన తండ్రి, ఇట్స్ ద పిక్చర్ ఆఫ్ ఫాదర్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఆ ట్రయూన్ పిక్చర్ ని మనం ఈ చాప్టర్ లో చూస్తాం. సో ఇట్స్ నాట్ ఓన్లీ జీసస్ లవ్స్ మీ అండ్ ఫాదర్ హేట్స్ మీ. నో, ఇట్స్ నాట్ లైక్ దట్. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్. సో ఫాదర్ ఈస్ యాక్టివ్లీ seeking you, Holy Spirit, God is actively seeking you, Jesus is actively seeking you. Have you ever thought about that, like in this perspective? And తండ్రి నిన్ను యాక్టివ్గా సీక్ చేస్తున్నాడు, ఒక్క యేసయ్య నీ కోసం రాలా. Father is actively seeking you. That's why Father sent Jesus Christ. Holy Spirit, God is actively seeking you. ఈ రోజు రక్షణ పొందావు, తప్పిపోయినట్లుగా ఉన్నావు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వదిలిపెట్టలేదండి. ఆయన దీపము వెలిగించి, he is sweeping the whole house, he is searching the whole house carefully, జాగ్రత్తగా వెతుకుతున్నాడు అంటండి. ఆయన వెతుకుతున్నాడు, వెతికి అది దొరకానంటే, ఐ మీన్ వాట్ హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ డూయింగ్? హోలీ స్పిరిట్ గాడ్ ఇస్ నౌ ఇన్ ద హౌస్. పరిశుద్ధాత్మ దేవుడు ఇంట్లో ఉన్నాడు, ఆయన వెతుకుతున్నాడు. వాట్ ఈస్ హీ సర్చింగ్? హీ ఈస్ సర్చింగ్ వేర్ ఆర్ ద ఏరియాస్, హిడెన్ ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్. ఎక్కడ పోయావు నువ్వు? ఎక్కడ నువ్వు తప్పిపోయావు? ఎక్కడ ఆ పొజిషన్ పోయింది? హీ ఈస్ సర్చింగ్ ద డీపర్ ఏరియాస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో ఉన్న డీపర్ ఏరియాస్ లోకి ఆ లైట్ తీసుకొస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. హీ ఈస్ బ్రింగింగ్ దట్ లైట్ ఇన్ టు యువర్ హార్ట్. హీ ఈస్ బ్రింగింగ్ దట్ లైట్ ఇన్ టు ఇన్నర్మోస్ట్ బీయింగ్. పరిశుద్ధాత్మ దేవుడు నీ లోతైన, నీ లోపలికి ఆయన ఆ లైట్ వెలిగించి, ఇదిగో మనం ఇక్కడ తప్పిపోయామని నీకు చూపిస్తున్నాడు. హీ ఈస్ రివీలింగ్ వేర్ యు వర్ లాస్ట్. హీ ఈస్ క్లీనింగ్ ద ఏరియాస్. హీ ఈస్ స్వీపింగ్ ద హోల్ హౌస్. ఆయన ఇల్లంతా ఊడుస్తున్నాడు అంటే అర్థం ఏంటి? హీ ఈస్ స్వీపింగ్ ద హోల్ హౌస్. హీ ఈస్ సర్చింగ్ యువర్ హార్ట్. నీ హృదయంలో నువ్వు ఎక్కడ తప్పిపోయావు? వేర్ వర్ యు లాస్ట్ ఇన్ యువర్ హార్ట్? సో హీ ఈస్ సర్చింగ్ యువర్ హోల్ హార్ట్ అండ్ హీ ఈస్ స్వీపింగ్, హీ ఈస్ క్లీనింగ్ ద ఏరియాస్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ హీ ఈస్ రివీలింగ్ దట్ హిడెన్ సిన్. ఆ హిడెన్ సిన్ ఆయన వెతుకుతున్నాడు. సో నీకు ఇంకా విలువ ఉంది కాబట్టి, నీ విలువ లేని పనులు నువ్వు చేయకుండా, ఆ విలువ లేని వాటి నుంచి నిన్ను దూరం చేసి, ఆయన అంటున్నాడు నీ పొజిషన్ ని మళ్ళా ఆయన సెక్యూర్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, యూ డిడ్ నాట్ లూజ్ యువర్ వర్త్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్, యూ డిడ్ నాట్ లూజ్ యువర్ వాల్యూ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్, యూ ఓన్లీ లాస్ట్ యువర్ పొజిషన్. నీ పొజిషన్ ని నువ్వు లాస్ట్ చేసుకున్నావు కాబట్టి come back to God. Holy Spirit, God is constantly convicting us, constantly searching our heart, constantly sweeping our heart, constantly, he wants to cleanse our heart with the word of God. మన హార్ట్ లో ఆయన ఒక క్యాండిల్ లాగా ఆయన పని చేస్తూనే ఉన్నాడు, దీపాన్ని వెలిగించి. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో మనం చాలా సార్లు పైకి అవుట్వర్డ్గా
మంచిగా కనిపించవచ్చు. వావ్! ఈ సిస్టర్ చాలా ప్రేయర్‌ఫుల్, ఈ బ్రదర్ చాలా ప్రేయర్‌ఫుల్ అని. యూ మే లుక్ బ్యూటిఫుల్ అవుట్‌వర్డ్‌లీ బట్ ఇన్‌వర్డ్‌లీ మేబీ యూ ఆర్ లాస్ట్. లోపల అంతరంగంలో మీరు తప్పిపోయిన వారిగా ఉంటున్నారేమో. అది ఎవరికి తెలుస్తది? మీ ఫ్రెండ్స్‌కి తెలీదు, మీ పాస్టర్‌కి తెలీదు, ఎవరికీ తెలీదు. ఒక పరిశుద్ధాత్మ దేవునికే తెలుస్తది. దేర్ మే బి సమ్ హిడెన్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ యువర్ హార్ట్. నో, యువర్ పాస్టర్ డజంట్ నో, యువర్ ఫ్రెండ్స్ డజంట్ నో ఆర్ యువర్ పేరెంట్స్ డజంట్ నో, బట్ ఓన్లీ హోలీ స్పిరిట్ గాడ్ నోస్ వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్. పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే తెలుసు. సో హీ నోస్. నువ్వు వెళ్తున్నావు, చర్చ్‌కి వెళ్తున్నావు, వచ్చేస్తున్నావు. సిస్టర్ ఐయామ్ గోయింగ్ టు చర్చ్, ఐయామ్ కమింగ్ బ్యాక్, ఐయామ్ లైక్ ఎ జాంబీ. నేను ఒక జాంబీగా, ఒక లైఫ్‌లెస్ పర్సన్‌గా నేను వెళ్తున్నాను. నేను చర్చ్‌లో సర్వ్ చేస్తున్నాను. పాస్టర్ ఏది చెప్పినా ఐయామ్ రెడీగా ఉన్నాను. బట్ ఐయామ్ నాట్ రిసీవింగ్ ద వర్డ్. బట్ ఐయామ్ నాట్ ప్రేయింగ్. దేర్ ఆర్ పీపుల్ అండి హూ ఆర్ జెన్యున్లీ సర్వింగ్ ఇన్ ద చర్చ్, బట్ దే ఆర్ నాట్ కనెక్టెడ్. జెన్యున్‌గా టైం కంటే ముందే వచ్చే వాళ్ళు ఉన్నారు, సర్వ్ చేసే వాళ్ళు ఉన్నారు. దే డూ ఎవ్రీథింగ్ అవుట్‌వర్డ్‌లీ సో వెల్, but internally they might be bleeding, they might be crushed in their hearts, they might be crying in their hearts. They feel like నేను చర్చ్లో సర్వ్ చేస్తున్నాను, లేకపోతే ఐమ్ డూయింగ్ ఎవ్రీథింగ్, బట్ ఐ ఫీల్ ఐఎమ్ లాస్ట్. ఐ డోంట్ హ్యావ్ దట్ స్పిరిచువల్ కనెక్టివిటీ విత్ గాడ్. సో నాకు దేవునితో ఆ కనెక్టివిటీ నాకు లేదు, పోయింది. దేర్ ఆర్ సమ్ హిడెన్ థింగ్స్, సమ్ థింగ్స్ దట్ ఐ కాంట్ షేర్ విత్ ఎనీవన్. నేను ఎవరితో షేర్ చేసుకోలేని కొన్ని పరిస్థితులు నా హృదయంలో ఉండిపోయినాయి. ఐ ఫీల్ ఐఎమ్ లాస్ట్ అనుకున్న వాళ్ళతో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. He is still searching you. He is seeking you. Actively, he is seeking. He is a diligent seeker. ఆయన జాగ్రత్తగా ఉందండి అక్కడ మాట, జాగ్రత్తగా వెతకదా అండ్ సీక్ డెలిజెంట్లీ. మనం ఆయన్ని వెతకడమే కాదు, ఆయన మనల్ని జాగ్రత్తగా వెతుకుతున్నాడంట మన హృదయాన్ని. ఎక్కడ తప్పిపోయావు నువ్వు? ఎక్కడ నీ ప్రార్థన చేసుకోవడానికి నీకు దేవునికి వచ్చిన డిస్కనెక్షన్ ఎక్కడ వచ్చింది? ఆ హిడెన్ ఏరియాస్ ఎక్కడున్నాయి నీ హార్ట్లో? హీఈస్ బ్రింగింగ్ లైట్. పరిశుద్ధాత్ముడు ప్రేమతో ఆ లైట్ తీసుకొచ్చి ఎక్స్పోజ్ చేసి వెతికి నిన్ను క్లీన్ చేసి హీ క్లెన్సెస్ యూ విత్ హిస్ వర్డ్ అండ్ హీ రెస్టోర్స్ యూ బ్యాక్ టు ద పొజిషన్. నిన్ను మరలా ఆ పొజిషన్ కి నిన్ను రెస్టోర్ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. జస్ట్ సో ఐ టెల్ యూ, దెర్ ఇస్ జాయ్ బిఫోర్ ద ఏంజల్స్ ఆఫ్ గాడ్ ఓవర్ వన్ సిన్నర్ హూ రిపెంట్స్. వావ్! అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. ఒక్క పాప విషయమై దేవుని దూతల ఎదుట చాలా సంతోషంగా ఉన్నారు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు, హెల్తీగా ఉన్నారు, ఎవ్రీవన్ ఈస్ ఫైన్, బట్ స్పిరిచువల్గా ఎలా ఉన్నారు? ఆర్ దే లాస్ట్? ఆస్క్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మదేవా, ఇదిగో నా కూతురు ఎక్కడో తప్పిపోయినట్లుగా అనిపిస్తుంది ప్రభా, పైకి అంతా బాగానే ఉంది, బట్ హోలీ స్పిరిట్ గాడ్ ప్లీజ్ లెట్ దిస్ లైట్ షైన్ ఇన్ హర్ హార్ట్ లాట్. నేను మాట్లాడే దాని వల్లనే వాళ్ళ హృదయాల్లో కార్యాలు జరిగితే ఇంకా వేరే వాళ్ళు మాట్లాడటం వలన కూడా పోవచ్చు. బట్ వెన్ హోలీ స్పిరిట్ గాడ్, వెన్ యూ స్పీక్, నువ్వు మాట్లాడడం వల్ల కార్యం జరిగితే దాన్ని ఎవ్వరూ తీసేయలేరు ప్రభా. నో బడీ కెన్ టాక్ దెమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో యూ స్పీక్ యువర్ వర్డ్ ఇన్ their hearts, Lord. You speak, Lord. You imprint your word, Lord. You seal them, Lord. We can actively pray. As parents, we have a limit. కొంతవరకే మాట్లాడగలం. But rest we should leave to God. If we can talk them in, someone can talk them out. So today, Holy Spirit God is diligently seeking our innermost being. How should we respond? ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి? There should be repentance. పశ్చాత్తాపం అనేది ఉండాలి. What is the difference between regret and repentance? Regret means, I'm sorry, I shouldn't have done that. But repentance means something that is connected to our heart. That means I'm not going to do that again. I'm going to change my ways. Lord, help me to change my ways. అది రిపెంటెన్స్, పశ్చాత్తాపం. సో రిగ్రెట్ అయిన వాళ్ళకి, రిపెంట్ అయిన వాళ్ళకి వచ్చే రిజల్ట్స్ ఏంటి? రిజల్ట్స్ ఆర్ ఇంపార్టెంట్, రైట్? రిగ్రెట్ అయిన వాళ్ళు, నేను స్టూపిడ్ అనను అని మళ్ళీ స్టూపిడ్ అంటాం, అవునా? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. రిగ్రెట్ అంటే ఇది చెయ్యను అనుకొని మళ్ళీ రిపీట్ చేయటం. సో దట్ మీన్స్ యు ఆర్ ఇన్ ద సేమ్ వే దో యూ రిగ్రెట్. బట్ రిపెంట్ అయినప్పుడు యు ఆర్ టర్నింగ్ బ్యాక్. నీ డైరెక్షన్ మారిపోతుంది. యు ఆర్ చేంజింగ్ యువర్ డైరెక్షన్, యు ఆర్ చేంజింగ్ యువర్ హార్ట్. మీ హృదయం మారుతుంది. యూ విల్ బి రెస్టోర్డ్ కంప్లీట్లీ. దేర్ విల్ బి రెస్టోరేషన్ ఫర్ దోస్ హూ రిపెంట్. పశ్చాత్తాప పడిన వాళ్ళకి రెస్టోరేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే, పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ ఉంటుంది. బెటర్ దాన్ బిఫోర్. పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా రెస్టరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పీటర్, ఇస్కరియోత్ యూదా పీటర్ గురించి చెప్పండి. జూడాస్ ఇస్కరియోత్ అండ్ పీటర్. జూడాస్ రిగ్రెటెడ్, అయ్యో ఆయనను నేను సిలువ వేయకుండా ఉండవలసి ఉంది, ఆయనను అప్పగించకుండా ఉండవలసి ఉంది, ఐ షుడెంట్ హ్యావ్ బిట్రేడ్ హిమ్, అసలు ఈ డబ్బులు నాకు వద్దాం అని వెళ్ళి ఇచ్చేసాడు. హీ రిగ్రెటెడ్ బట్ హీ డిడ్ నాట్ రిపెంట్. బట్ పీటర్ రిపెంటెడ్. పేతురు ఆయన నాకెవరో తెలియదు అన్నాడు, కానీ ఆయన పశ్చాత్తాపడ్డాడు, భయంకరంగా పశ్చాత్తాపడ్డాడు పేతురు. ఎట్లా రెస్టోర్ చేశాడు దేవుడు పేతుర్ని? అసలు ఎందుకు పనికిరావు, ఇంకా అసలు దేవుడు ఇంకా వాడుకోడు
పేతుర్ని, అసలు ఎంత దేవుడిని అసలు నేను తెలియదు అని చెప్పి ఎట్లాగా అసలు దేవునితో తిరిగి ఎట్లాగా డినై చేశాడు పేతురు. హౌ డిడ్ హీ డినై? పేతురికి అంత కాలింగ్ ఇచ్చి, నువ్వు బండవి, నువ్వు నీ పైన నేను ఇది రెవల్యూషన్ పైన నేను సంఘాన్ని కడతాను, పరలోక తాళపు చెవులు ఇస్తే కూడా నువ్వు నన్ను కాదంటావు పేతురు అని చెప్పి దేవుడు పేతుర్ని కంప్లీట్గా డిస్క్వాలిఫై చేయొచ్చు. బట్ పీటర్ రిపెంటెడ్ అండ్ గాడ్ ఆన్ ద డే ఆఫ్ పెంటికోస్ట్ గాడ్ గేవ్ ద మైక్ టు పీటర్. ఆ పెంతికోస్ట్ దినాన్ని పేతురికే మైక్ ఇచ్చాడు దేవుడు. పేతుర్ని ఎంతగా వాడుకున్నాడంటే పేతురు నీడబడి కూడా జనాలు స్వస్థపరచబడ్డారు. అండ్ ఈవెన్ పీటర్ షాడో క్యాస్ట్ డీమన్స్ హీల్డ్ పీపుల్. అంత బ్యూటిఫుల్ గా రెస్టోర్ చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, టుడే ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ లైక్ దిస్ లాస్ట్ కాయిన్ ఇన్ ద హౌస్, ఒక లాస్ట్ కాయిన్ గా ఉన్నారా మీరు, దిస్ ఇస్ అన్ ఇన్విటేషన్ ఫర్ యూ. కమ్ బ్యాక్ టు గాడ్, కమ్ బ్యాక్ టు గాడ్. లెట్ హోలీ స్పిరిట్ గాడ్ డూ హిస్ వర్క్ ఇన్ యూ. అండ్ వెన్ యూ రిపెంట్, మీరు పశ్చాత్తాపడితే ఇంతకు ముందు కన్నా బ్యూటిఫుల్ గా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. గాడ్ విల్ యూజ్ యూ బ్యూటిఫుల్లీ దాన్ బిఫోర్ అండ్ పవర్ఫుల్ గా దేవుడు వాడుకుంటారు. బియాండ్ యువర్ ఇమాజినేషన్, బియాండ్ యువర్ రికగ్నిషన్, గాడ్ విల్ యూజ్ యూ బియాండ్ యువర్ రికగ్నిషన్. సో కమ్ బ్యాక్ టు గాడ్. Ask allow Holy Spirit God to just intervene in your life. Allow Holy Spirit God to do his work, and when he is doing his work, don't resist. ఆయన నీ హృదయంలో ఆయన పని చేస్తున్నప్పుడు రెసిస్ట్ చేయదు. Allow him to do and let him bring that restoration, complete restoration. And now here about the prodigal son. Beautiful కదా. This prodigal son, he did not drift away. He did not ఏదో పొరపాటున డ్రిఫ్ట్ అయిపోలేదు. పైన గొర్రె ఏమో పొరపాటున డ్రిఫ్ట్ అయిపోయింది. ఆ సెకండ్ కాయిన్ ఏమో ఇంట్లోనే ఉంది పోయింది. కానీ ఇక్కడ థర్డ్ ఏంటంటే అసలు తండ్రి హృదయాన్ని పగలగొట్టాడండి ఈయన. హీ డ్రిఫ్టెడ్ అవే. హీ డిడ్ దిస్ ఇంటెన్షనల్గా చేశాడు. పొరపాటున తప్పిపోయింది. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, ద షీప్ వాజ్ లాస్ట్ యాక్సిడెంటల్లీ ఆర్ మేబీ డ్రిఫ్టెడ్ అవే. ఒక బిలీవర్గా ఉండి మీరు ప్రార్థన చేసుకోకుండా స్లోగా డ్రిఫ్ట్ అయిపోయారేమో. ఆర్ మేబీ ద కాయిన్ ఇన్ ద హౌస్ వాజ్ లాస్ట్ బికాస్ మేబీ లాస్ట్ ఇట్స్ పొజిషన్, నాట్ వాల్యూ. బట్ దిస్ సన్ rebelliousగా he drifted, he went away from the father. యాక్చువల్లీ ఆ కొడుకు వచ్చి చిన్నవాడు తండ్రిని ఆస్తిలో నాకు భాగం ఇమ్మని ఆ తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. ఆస్తిలో భాగమే, ఫాదర్ గివ్ మీ మై పోర్షన్, గివ్ మీ మై ఇన్హెరిటెన్స్, ద షేర్ ఆఫ్ ప్రాపర్టీ దట్ ఈస్ కమింగ్ టు మీ అన్నప్పుడు, ఇన్ మై ఒపీనియన్ యు ఆర్ డెడ్ ఫాదర్, యు ఆర్ డెడ్, ఐ విష్ యు ఆర్ డెడ్. సో జస్ట్ గివ్ మీ వాట్ బిలాంగ్స్ టు మీ. అండ్ అది తీసుకొని ఏమన్నాడంటే హీ లీవ్స్ ద ఫాదర్, తండ్రిని వదిలేశాడు. హీ వెంట్ టు ద ఫార్ కంట్రీ and then he squandered his property in reckless living. And when he had spent everything, so he went away from the father, he squandered his property, he wasted everything, because why? Sin promises freedom. Sin ఏం చేస్తాను, నీకు చాలా ఫ్రీడమ్ ఇస్తానంటది. సిన్ నీకు చాలా, యూ కెన్ డూ, దిస్ ఇస్ యువర్ మనీ, యూ కెన్ డూ యాజ్ యూ లైక్. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకోవచ్చు. దిస్ ఇస్ యువర్ మనీ, యువర్ ప్రాపర్టీ, యూ కెన్ డూ యాజ్ యూ లైక్. సిన్ ప్రామిసెస్ ఫ్యూచర్, బట్ ఇట్ విల్ టేక్ యూ ఫార్దర్ దాన్ యూ కెన్ ఇమాజిన్. నువ్వు ఇమాజిన్ చేసుకోలేనంత దూరంగా దేవుని నుంచి నేను తీసుకొని వెళ్ళిపోతుంది. అసలు బయటికి రాలేనంత పాపపు ఊబి అంటారు దాన్ని అంత దూరంగా తీసుకొని వెళ్ళిపోతుంది పాపము. సో అందుకనే తండ్రిని వదిలిపెట్టేసి ఫ్రీడమ్ కోసం వెళ్ళాడు. తండ్రి దగ్గర ఉంటే అసలు అంతా ఉంది, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ఫాదర్స్ హౌస్, బట్ హీ వాంటెడ్ ఫ్రీడమ్. హీ డోంట్ వాంట్ ఫాదర్ టు కంట్రోల్. యాక్చువల్లీ ఫాదర్ is not controlling. తండ్రి కంట్రోల్ చేయట్లేదు, but he thinks staying at father's house is control and staying under father's control. So he wanted to go away from the father, and because sin promised freedom, ఆ పాపం అతనికి చాలా ఫ్రెండ్స్, నా ఇష్టము నా లైఫ్ అనుకున్నాడు, అండ్ ఆ ఫ్రీడమ్ కోసము వెళ్ళిపోయాడు. బట్ ఇట్ విల్ లీడ్ యూ టు బాండేజ్. పాపము ఫ్రీడమ్ ప్రామిస్ చేస్తుంది కానీ భయంకరమైన బంధకంలోనికి తీసుకొని వెళ్తుంది. సో అది ఒక చాయిస్ లాగా వెళ్తుంది. ఆ చాయిస్ లాగా లింక్ ఇసిరేస్తాడు సైతాన్. అండ్ దెన్ వన్ చాయిస్ అపాన్ అనదర్ చాయిస్, ఇఫ్ యూ రిపీట్ ఇట్, అది రిపీట్ చేస్తూ ఉంటే ఇట్ బికమ్స్ అ ప్యాటర్న్, ఇట్ బికమ్స్ అ హ్యాబిట్, ఇట్ బికమ్స్ అ బాండేజ్. అదొక ప్యాటర్న్ గా, హ్యాబిట్ గా, బాండేజ్ గా మారిపోతుంది. కాబట్టి మనం రైట్ చాయిసెస్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అక్కడ ఏమైంది, కరువు వచ్చింది. దేర్ వాజ్ అ ఫమీన్. అక్కడ కరువు వచ్చింది. దేశంలో గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకరి చెంత చేరను. అతడు పందులను మేపుటకు ఆ పొలంలోనికి వానిని పంపెను. దేర్ వాజ్ అ ఫమీన్ ఇన్ దాట్ ప్లేస్. అక్కడ పందులను మేపడం మొదలు పెట్టాడు. హీ ఎండెడ్ అప్ ఫీడింగ్ పిగ్స్. అకార్డింగ్ టు that situation, ఫర్ జూవిష్ ఆడియన్స్, యూదులకైతే పందుల దగ్గరికి ఒక యూదుడు వెళ్ళాడంటే ఇంకంతే, వాడు పోయినట్టే. ఇట్స్ రాక్ బాటమ్ అనమాట. ఎంత దరిద్రపు పరిస్థితిలో ఉంటేనే ఆ పందుల దగ్గరికి వెళ్ళాడని అర్థం. సో బికాస్ పిగ్ ఈజ్ అన్ అన్క్లీన్ యానిమల్ అకార్డింగ్ టు ద ఓల్డ్ టెస్టిమెంట్.
God told them not to eat pigs. So, going to the pig's pen, working there, feeding pigs is something that Jewish people cannot imagine. అసలు పందట వెళ్తేనే అసలు అంటరాని ఇది కావాలి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు, అక్కడ నుంచి ఉండరు. సో గోయింగ్ టు పిగ్స్ పెన్ అండ్ ఫీడింగ్ పిగ్స్ is something that Jewish people cannot imagine. That means this fellow has hit rock bottom. He don't have anything now. అక్కడ తినడానికి కూడా లేదు. అప్పుడు బైబిల్ ఏమనుంది, he came to himself. That's what Bible says. He sat there and he started thinking. He started imagining about his father. He started thinking his father. That is the awakening moment. Bible says he came to himself. అయితే బుద్ధి వచ్చినప్పుడు, అంటే అప్పుడు దాకా ఏముంది, వాడికి బుద్ధి లేదు అని అర్థం. అప్పుడు దాకా వాడికి బుద్ధి లేదు, బుద్ధి లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాంటకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. బట్ వెన్ హీ కేమ్ టు హిమ్సెల్ఫ్, హీ సెడ్, హౌ మెనీ ఆఫ్ మై ఫాదర్స్ హైయర్డ్ సర్వెంట్స్ హ్యావ్ మోర్ దెన్ ఇనఫ్ బ్రెడ్, బట్ ఐ పెరిష్ హియర్ విత్ హంగర్. I will arise and go to my father. I will say to him, Father, I have sinned against heaven and before you. So he says now, I will arise, I will go to the father. So he is planning his speech. A speech plan చేసుకుంటున్నాడు. ఏమని, I am no longer worthy to be called your son. చూడండి అసలు, he is rehearsing his speech. Treat me as one of your hired sons. Father, I'm not worthy. I'm no longer worthy to be your son. Treat me, make me your servant. నీ పనివాడిగా నన్ను చేసుకో తండ్రి అని చెప్పడానికి ప్రిపేర్ అయి వెళ్తున్నాడు. And he arose and came to his father, but while he was still a long way off, his father saw him and felt compassion and ran and embraced him and kissed him. Wow, this is father's response. Thank you, Father Lord, in the name of Jesus. ఈ సమయంలో ప్రభా, నా స్వరం కింద ఉంటున్న బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. If there is anyone who is lost, if there is anyone who is away from your love, I pray, let them know that you're still watching them in Jesus' name. Prabha, ఎవరైనా సరే నీకు దూరంగా ఉన్నారు అని అనుకుంటే, Lord, let them know that you're watching them. Father, we thank you. We thank you. While he was still long way off, వాడు దూరముగా ఉండగా, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి, బ్యూటిఫుల్. దిస్ ఈస్ ఫాదర్స్ లాట్. ఫాదర్ వాజ్ వాచింగ్, ఫాదర్ వాజ్ వెయిటింగ్, ఫాదర్ వాజ్ హోపింగ్. ఎందుకు వాచ్ చేస్తున్నాడు తండ్రి? నా కొడుకు ఖచ్చితంగా వస్తాడు ఒకరోజు. మై సన్ విల్ కమ్ బ్యాక్. హీ వాజ్ వెయిటింగ్, వెయిట్ చేస్తున్నాడు. హీ వాజ్ హోపింగ్. అప్పుడు నా కొడుకు దూరంగా ఉన్నాడు, వాడు వచ్చేస్తాడు. వాడు ఎక్కడో దూరంగా కనపడుతున్నాడు. ఫాదర్ saw him somewhere with the shabby clothes, someone looking exactly like his son. Then father saw, it's my son. And father ran. ఆయన అంత ఓల్డ్గా ఉన్నాడు కదా తండ్రి, ఆయన కూడా ఫాదర్ ర్యాన్, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. హీ ఎంబ్రేస్డ్, హక్ చేసుకున్నాడు. హీ కిసెస్ హిమ్, మెడ మీద పడి ముద్దు పెట్టాడు. చూడండి, ఈ కల్చర్లో తండ్రి పరిగెత్తాడు అన్న మాటని యేసయ్య ఎందుకు మెన్షన్ చేశాడో తెలుసా? డూ యు నో వై జీసస్ మెన్షన్ దట్ ఫాదర్ ర్యాన్? బికాస్ మేల్ దే డోంట్ రన్ ఇన్ దట్ కల్చర్. ఆ కల్చర్లో మ్యాన్ చాలా టఫ్గా ఉంటారు. వాళ్ళు పరిగెత్తుకొని వెళ్ళి త్వరపడి పని చేయడం, అది వాళ్ళ డిగ్నిటీకి భంగం. ఇట్ బ్రేక్స్ దర్ డిగ్నిటీ. వాళ్ళు పరిగెత్తారు, దేనికోసమైనా పరిగెడుతున్నారంటే అది వాళ్ళ డిగ్నిటీకి భంగం. అది చాలా డీసెంట్గా, రాయల్గా, డిగ్నిఫైడ్గా ఉండాలి. కానీ ఈ తండ్రి మంచి కొడుకు కోసం పరిగెట్టలా, తప్పిపోయి మొత్తం అంతా పాడు చేసి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చిన కొడుకు కోసం పరిగెట్టాడు. సో హియర్ హి సేస్ ఫాదర్ ర్యాన్, అంటే ఫాదర్ బ్రోక్ ఎవ్రీ ప్రోటోకాల్, అంటే ఆ డిగ్నిటీ అంత. లవ్ బ్రోక్ దట్ ప్రోటోకాల్, లవ్ బ్రోక్ దట్ డిగ్నిటీ, లవ్ బ్రోక్ ఎవ్రీ లిమిటేషన్. ప్రతి లిమిటేషన్, ప్రతి అడ్డు కూడా ఆ ప్రేమ తెగొట్టేసిందండి. తండ్రి పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఫాదర్ ర్యాన్ టు ద సన్ అండ్ ఎంబ్రేస్డ్ హిమ్, హక్ చేసుకున్నాడు. వాడికి మురికి బట్టలు, మురికి కంపి, పందుల కంపు కొడుతుంది. హీ వాజ్ స్మెల్లింగ్ పిగ్స్ బికాస్ హీస్ జస్ట్ కమింగ్ ఫ్రమ్ ద పిగ్స్ పెన్. అండ్ ఫాదర్ హగ్డ్ హిమ్, ఫాదర్ కిస్డ్ హిమ్. వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ ఉన్నాడు ఆయన. ఇంకప్పుడు ఫాదర్ ఏం చేశాడండి, వాడు ఇంకా మాట్లాడుతున్నాడు. ఫాదర్, ఐ హ్యావ్ సిన్డ్ అగెయిన్స్ట్ హెవెన్ అండ్ బిఫోర్ యూ. ఐఎమ్ నో లాంగర్ వర్దీ టు బి కాల్డ్ యువర్ సన్. ఐఎమ్ నో లాంగర్ వర్దీ టు బి కాల్డ్ యువర్ సన్. అక్కడ తాగిపోయాడు. ఇంకా ఫాదర్ ఇంకా మాట్లాడనివ్వలేదు, తండ్రి మాట్లాడనివ్వలేదు. వినండి, చూడండి, ఐ వాంట్ బి యువర్ సర్వెంట్ అన్న మాట వాడి నోట్లో నుంచి రానివ్వలేదు తండ్రి. ఏమన్నాడు? తండ్రి, నీ కొడుకుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడను కాను అంటూనే ఉన్నాడు. అయితే తండ్రి తన దాసులను చూసి, ప్రశస్త వస్త్రంలో త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవిన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికిన, తప్పిపోయి దొరికినని చెప్పి అంతటా వారు సంతోషపడసాగిరి. సి,
బ్రింగ్ ప్రెషియస్ క్లోత్స్, ప్రెషియస్ రోబ్స్, ద రోబ్ ఆఫ్ రైచియస్నెస్. ఈ రోజున తండ్రి మనకిచ్చింది ఏంటండి? నీతి అనే వస్త్రం ఇచ్చాడు యేసయ్యని పంపించి. అక్కడ వధించాడు కదా, ఆ దూడని వధించాడు. అది మన స్థానంలో ఆయన యేసయ్యని వధించాడు. ఆయన యేసయ్య రక్తము ద్వారా మనకు నీతి అనే వస్త్రాన్ని ధరించాడు. ఆయన మనకు అథారిటీని, ఆ ప్రెషస్ ద రింగ్, హీ గేవ్ అస్ బ్యాక్ ద రింగ్. అంటే రింగ్ స్పీక్స్ ఆఫ్ అథారిటీ, రింగ్ స్పీక్స్ ఆఫ్ ఐడెంటిటీ. కొడుకుగా నువ్వు నా కొడుకువి, ఆ రింగ్ ఇవ్వడం వలన నువ్వు నా కొడుకువి అని దేవుడు ఐడెంటిటీని రెస్టోర్ చేశాడు. హీ కేమ్ బ్యాక్ యాజ్ అ సర్వెంట్ బట్ హీ వాజ్ రెస్టోర్డ్ యాజ్ అ సన్. హల్లెలూయా. హీ కేమ్ బ్యాక్ యాజ్ అ సర్వెంట్ బట్ ఫాదర్ రెస్టోర్డ్ హిమ్ యాజ్ అ సన్. పని మనిషిగా ఉండడానికి వచ్చాడు, కానీ తండ్రి కొడుకుగా రెస్టోర్ చేశాడండి. అర్హత లేదు అనుకున్న మనలను ఆయన రెస్టోర్ చేస్తున్నాడు. యూ కెన్ నాట్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ గాడ్స్ హార్ట్. ఆయన ప్రేమ యొక్క లోతుని మనం అర్థం చేసుకోలేమండి. ఈ యేసయ్య ఈ పారబుల్స్, పాపులతో నువ్వెందుకు కూర్చున్నావు అన్న వాళ్ళకి తండ్రి ప్రేమ గురించి చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ యొక్క కార్యం చెప్తున్నాడు, అట్లనే యేసయ్య మన కోసం చేసిందని చెప్తున్నాడు. సో లెట్ us సెలబ్రేట్ అండి, మనందరం సంతోషించి భుజిద్దాం. హెవెన్ విల్ నాట్ కీప్ క్వయట్ వెన్ ఎ సోల్ కమ్స్ బ్యాక్, వెన్ ఎ సోల్ రిపెంట్స్. ఒక వ్యక్తి రిపెంట్ అయితే ఓకే పశ్చాత్తాపడ్డాడు, వెరీ గుడ్ బాయ్ అన్నది పరలోకం సెలబ్రేషన్ జరుగుతుందంట. తప్పిపోయి ఇంటికి వస్తే ఓకే నా కొడుకు అప్పుడే తిరిగి వచ్చాడు, అంతే, అంతటితో ఫుల్ స్టాప్ పెట్టదు. అక్కడ పరలోకం ఏం చేస్తుందంటే సెలబ్రేట్స్, హెవెన్ సెలబ్రేట్స్ వెన్ ఎ సిన్నర్ కమ్స్ బ్యాక్ టు ద ఫాదర్. ఒక పాపి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు పరలోకం సెలబ్రేట్ చేస్తుంది. కానీ ఇక్కడ నౌ 25th verse is a very interesting verse. Now his elder son who was in the field, and as he came and drew near to the house, he heard the music and dancing, and he called one of the servants and asked what these things meant. ఒక elder brother ఉన్నాడు ఇక్కడ. ఆయన elder brother has a religious heart, younger brother has a rebellious heart. Both are prodigals, both did not understand father's love. See, elder brother కేమో రిలీజియస్ హార్ట్ ఉంది, యంగర్ బ్రదర్ కేమో రిబాలియస్ హార్ట్ ఉంది. ఈ ఇద్దరు ప్రాడిగల్సే. ఇంట్లో ఉన్నంత మాత్రాన అన్న పెద్ద గొప్పవాడు ఏమీ కాదు. ఎందుకు అంటే తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. దిస్ ఎల్డర్ బ్రదర్, హీ ఈస్ అట్ ద ఫాదర్స్ హౌస్. తండ్రి దగ్గరే ఉన్నాడు. హీ స్టేడ్ విత్ ద ఫాదర్, హీ ఒబేడ్ ద ఫాదర్, హీ సర్వ్డ్ ద ఫాదర్. బట్ వాట్ వాజ్ రాంగ్? తప్పేం చేశాడు? హీ డిడ్ నాట్ అండర్స్టాండ్ ద ఫాదర్స్ హార్ట్. హీ వాజ్ యాంగ్రీ అట్ ద గ్రేస్, హీ వాజ్ జెలసీ అట్ ద మెర్సీ, హీ వాజ్ నాట్ హ్యాపీ విత్ ద గ్రేస్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ ద సిన్నర్స్. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలంలో నుండి వచ్చే వరకు ఇంటి దగ్గరకు రాగా వాద్యములు నాట్యం జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇది ఏమిటనగా, ఆ దాసుడు నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున తన తండ్రి క్రొవిని దూడను వధించాను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళకపోయాను. హీ గాట్ వెరీ యాంగ్రీ, హీ డిడ్ నాట్ గో ఇన్. అతని తండ్రి వెలుపలకు వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకున్నాను. తండ్రి వావ్, ఐ లైక్ దిస్ ఫాదర్ అంటే ఆ సెలబ్రేషన్ అంతా వదిలేశాడు తండ్రి. చిన్న కొడుకుతో జరుగుతున్న సెలబ్రేషన్ అంతా వదిలేసి హీ లెఫ్ట్ ద సెలబ్రేషన్. నా హీ ర్యాన్ ఫర్ ద ఎల్డర్ బ్రదర్ యాజ్ వెల్. ఇద్దరు కొడుకుల కోసం బయటకు వచ్చాడు తండ్రి. నాన్న నువ్వు లేకుండా నాకేంటి పార్టీ, ఐ వాంట్ యూ టు కమ్ ఇన్. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హూ ఈస్ గ్రేట్, పెద్దోడు గ్రేటా చిన్నోడు గ్రేటా. ఇద్దరు తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోలేదు. బట్ ఫాదర్ వాంట్స్ బోత్ ఆఫ్ దెమ్. తండ్రికి ఇద్దరు కావాలి. కొంతమంది అనుకుంటారు మేము కరెక్ట్, వాళ్ళు ఎందుకు వచ్చి మాతో ఈక్వల్గా ఉన్నారనుకుంటారు. బట్ రిమెంబర్, father wants both elder brother and younger brother. He doesn't want to miss anyone. ఎవరిని పోగొట్టుకోదలుచుకోవట్లేదు తండ్రి. హియర్ ఫాదర్ వాంట్స్ ఆల్ ఆఫ్ us. తండ్రికి అందరు కావాలి, నేనే కావాలి వాడొద్దు అంటే నో, ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. కొన్ని ఫ్యామిలీస్లో కదా అక్కకే ప్రేమ చూపించాలి, తమ్ముడికి చూపించకూడదు, తమ్ముడికే ప్రేమ చూపించాలి, అక్కకి చూపించకూడదు. బట్ తండ్రికి ఇద్దరు ఒకటే. సో హియర్ ఫాదర్ లెఫ్ట్ ద పార్టీ అండ్ హీ వెంట్ అవుట్. లోపలికి రమ్మని బతిమాలుకున్నాడు. తండ్రి వీడికి కూడా కృప చూపిస్తున్నాడు, అది వీడికి అర్థం కావాలి. ఫాదర్ ఇస్ గ్రేషియస్ టు దిస్ ఫెలో ఆల్సో. అప్పుడు దాకా వాడే ఉన్నాడు, నేను నీకోసం ఇంత సేవ చేశాను, నేను అంత చేశాను, ఇదిగో నిన్ను ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నాను, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే, ఆయనను నా స్నేహితులతో సంతోషించినట్లు నాకెన్నడూ ఒక మేకపిల్లని ఇవ్వలేదు. అయితే నీ ఆస్తి వేశ్యలతో తినివేసిన ఈ కుమారుడు రాగానే వాడిని కొరకు కొవిన దూడను వధించితివని చెప్పాను. అందుకతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికిన, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. వా మై సన్, ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ ఈజ్ యువర్స్. దట్ ఈస్ ఫాదర్స్ రెస్పాన్స్. ఎవ్రీథింగ్. వీడేమో స్లేవ్ మెంటాలిటీతో పనిచేసేటప్పుడు దాకా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యూ కెన్ స్టిల్ బీ ఇన్ ఫాదర్స్ హౌస్ వితౌట్ అండర్స్టాండింగ్ ఫాదర్స్ హార్ట్. యూ కెన్ స్టిల్ సర్వ్ గాడ్ వితౌట్ అండర్స్టాండింగ్ ఫాదర్స్ హార్ట్. హ్యావింగ్ ఎ స్లేవ్ mentality. I'm serving you, I need reward, I'm perfect, I'm righteous.
వితౌట్ అండర్స్టాండింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను అర్థం చేసుకోకుండా చాలా చేయొచ్చండి. దేవుని హృదయాన్ని అర్థం చేసుకోకుండా చాలా చేయొచ్చు. కానీ తండ్రి ఏమంటున్నాడు, ఫర్ దిస్ ఇస్ ఫాదర్స్ రెస్పాన్స్, మై సన్, ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ ఇస్ యోర్స్. నాకున్నదంతా నీదే కదా. బోత్ సన్స్ వర్ లాస్ట్. వన్ సన్ ఇస్ లాస్ట్ ఇన్ రిబెలియన్, అనదర్ సన్ ఇస్ లాస్ట్ ఇన్ రిలీజియన్. ఒకడేమో సెల్ఫ్ రైచియస్గా పోయాడు, ఇంకొకడేమో రిబెలియస్గా పోయాడు. ఇద్దరు పోయారు. బట్ ఫాదర్ ర్యాన్ అవుట్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. తండ్రి ఇద్దరి కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళాడండి. ఇద్దరిని తండ్రి రెస్టోర్ చేశాడు. నాన్న, మనం సంతోషించడం యుక్తమే. యువర్ బ్రదర్ కేమ్ బ్యాక్ హోమ్. నీ తమ్ముడు ఇంటికి వచ్చాడు. ఈ రోజున ఏ కేటగిరీలో మనం ఉన్నాం? ఆర్ వి ఇన్ ద కేటగిరీ ఆఫ్ లాస్ట్ షీప్? Are we in the category of lost coin? Are we in the category of lost prodigal son? Or are we in the category of elder brother? Wherever we are, Father is inviting us back to Him. Holy Spirit, God is seeking us diligently. And, Jesus is, He left 99 sheep just for you. Just for you. He left that 99 sheep pursuing you. హల్లెలూయా. నిన్ను వెతుకుతూ 99 గొర్రెల్ని తీసుకొని వదిలేసి నీ కోసం వచ్చాడు. In the three stories we see కామన్గా చూసింది ఏంటంటే, when the lost sheep is found, when the lost coin is found, when the lost son came back home, there is celebration. తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు, తప్పిపోయిన నాణెం దొరికినప్పుడు, తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు, there is celebration. Today Father wants to celebrate you, my dear brothers and sisters. No matter how far you have gone, ఎంత దూరం వెళ్ళావో నాకైతే తెలియదు, కానీ Father is still watching the road. Father is still waiting. Jesus is still searching as a shepherd. He is still searching. Holy Spirit, God is still convicting you. Holy Spirit, God is still working in your heart to bring you back. No matter how you feel, heaven is ready to celebrate your homecoming. ఎంత దూరం వెళ్ళారో నాకైతే తెలియదు, కానీ బట్ heaven is waiting to celebrate your homecoming. Come back to the Father. Come back. ఒకవేళ ఆల్రెడీ నేను ఇంట్లోనే ఉన్నాను అని అనుకుంటున్నారా? బట్ ఆర్ యూ స్టిల్ ఇన్ దట్ పొజిషన్? దేవుడిచ్చిన స్థానంలో ఉన్నారా? No, are you drifted away? దేవునికి ఆ పొజిషన్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళారా? ఆర్ యూ హైడింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద లైట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్న లైట్ కి దాక్కుంటున్నారా? లెట్ హిమ్ షైన్ ఇన్ యువర్ హార్ట్. లెట్ హిమ్ క్లెన్స్ యువర్ హార్ట్. నీ హార్ట్ ని క్లీన్ చెయ్యనివ్వండి. లెట్ హిమ్ క్లీన్ యువర్ హార్ట్. లెట్ హిమ్ సెర్చ్ యువర్ హార్ట్. లెట్ హిమ్ రిమూవ్ ద హిడెన్ థింగ్స్. ఆ హిడెన్ థింగ్స్ ని తీసివేయనివ్వండి. లెట్ హిమ్ రెస్టోర్ యూ. కంప్లీట్ గా నిన్ను రెస్టోర్ చేయనివ్వండి. దిస్ ఈస్ అవర్ జీసస్. దిస్ ఈస్ అవర్ హోలీ స్పిరిట్. దిస్ ఈస్ అవర్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా మీ విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock జూమ్ మీటింగ్ జరుగుతుందండి. ఇండియన్ స్టాండర్డ్ టైం. జూమ్లో జాయిన్ అవ్వండి, ఆశీర్వదింపబడండి. జూమ్లో ఇంకా మీ ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేసి జూమ్లో వారిని యాడ్ చేయండి, జాయిన్ అవ్వమని ప్రోత్సహించండి. సో మీరు ఒకవేళ వేరే దేశాలలో ఉన్నట్లయితే మీ యొక్క దేశం ప్రకారము టైమింగ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఇండియన్ స్టాండర్డ్ టైం 6 o'clock ప్రతి ఉదయం జరిగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను.